ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. ఫిబ్రవరి 19, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. యోబు గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, యోబు గారి యొక్క జీవితం మనకు తెలియంది కాదు. అతని యొక్క ప్రవర్తన, అతని యొక్క యథార్థత, దేవుని అందులో ఉన్నటువంటి భయమును, భక్తిని దేవుడే స్వయాన సాక్ష్యం ఇచ్చి అతనిని శోధించటానికి, అతనిని పరీక్షించటానికి, అపవాదికి బుద్ధి రావటానికి, దేవుడు గెలవటానికి, అపవాదిని ఓడించటానికి అతనిని దేవుడు శోధనకు అప్పచెప్పారు. అపవాది అతన్ని శోధించటానికి దేవుని దగ్గర అనుమతి తీసుకున్నారు. ఈ విషయంలో మనము కూడా మన యొక్క భక్తి జీవితంలో ఎంత యథార్థంగా ఉంటామో, ఎంత భయం కలిగి, భక్తి కలిగి, దేవుని మీద ప్రేమ కలిగి, దేవుని చిత్తాన్ని నెరవేర్చటానికి సిద్ధముగా ఉండి ఆ పనిలో మనము నడుస్తామో, దేవుని యొద్ద నుండి మనకు పరీక్ష ఎదురవుతుంది. ఆ పరీక్ష అనేది మన ఆత్మీయ స్థితికి ఒక పాఠంగా మనం తీసుకుంటే దేవుని యొక్క మెండైన దీవెనలు మనం పొందుకోగలుగుతాము. యోబు గారు సమస్తాన్ని కోల్పోయారు, అయినా దేవుని విడిచిపెట్టలేదు. ఎందుకంటే వీటన్నిటికీ మించినది దేవుడే అని ఆయన జీవితంలో దేవుని ఒక భాగంగా ఎన్నుకున్నారు. కాబట్టి దేవుడు మరలా రెండంతల ఆశీర్వాదంతో అతని జీవితాన్ని వెలుగుమయంగా, ఆనందకరంగా చేశారు. ప్రియమైన దేవుని వారలారా, అలాంటి గొప్ప జీవితం మనం కూడా పొందుకోవాలి అని అంటే మాత్రం మనం ఎల్లప్పుడూ కూడా పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నా, పరిస్థితులు మనకి అనుకూలంగా లేకపోయినా, శోధనలో, శ్రమలో మనం మునిగిపోయినా, దేవునితో ఉన్నటువంటి సహవాసాన్ని మనం విడిచిపెట్టకుండా ఉంటే మన జీవితంలో సమాధానం కలుగుతుంది, మనకు మేలు కలుగుతుంది. ఇంకా మనం దేవుని యొక్క ఉపదేశాన్ని మన జీవితంలో అవలంబించుకుంటే, అవి మన హృదయంలో దాచిపెట్టుకుంటే, దేవుని వైపు మనము తిరిగి దేవుని యొక్క నామానికి మహిమకరంగా మన జీవితాన్ని పరిశుద్ధంగా నడిపించుకుంటే, అంటే మన జీవితంలో, మన యొక్క హృదయంలో, మన బ్రతుకులో పాపము లేకుండా, దుర్మార్గత లేకుండా, దేవునికి నచ్చిన జీవితం మనలో ఉంటే మాత్రం ఎలాంటి కష్టం వచ్చినా ఆ కష్టం నుండి దేవుడు మనల్ని ఎత్తుపట్టుకొని మన జీవితాల్లో వెలుగును నింపుతారు, ఆనందాన్ని నింపుతారు, ఆశీర్వాదకరంగా మనం ఉంటాము. దేవుడు అట్టి జీవితం మనందరికీ అనుగ్రహిస్తారు. అలాంటి గొప్ప జీవితాన్ని మనం దేవుని యొద్ద నుండి పొందుకోవాలని, ఈ వాగ్దానాన్ని మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ బి నెహమియా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.